ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2024 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. మంచి ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడిని 6.8 కోట్లకు తన టీంలోకి రప్పించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి వచ్చిన హెడ్ను దక్కించుకోవడం కోసం హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికీ కావ్య మారన్ చివరి వరకు పట్టు విడవలేదు. తన దూకుడుతో చెన్నై బిల్డర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ కావ్య 6 కోట్ల వరకు ఏమాత్రం సంకోచించకుండా బిడ్ వేస్తూనే వెళ్ళింది. 6 కోట్లు దాటాక కాస్త ఆలోచించినప్పటికీ చివరికి హెడ్ను సొంతం చేసుకునేందుకే మొగ్గు చూపారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా తన మార్కు చూపించి ఈ 2 మ్యాచ్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియా 2 ఐసీసీ ట్రోఫీలను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20లలో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 146.17% కాగా ప్రపంచ కప్ తర్వాత భారత్ వేదికగా జరిగిన 5 మ్యాచ్ల్లో టీ20 సిరీస్లో 3 మ్యాచ్లు ఆడాడు. ట్రావిస్ హెడ్ ఒక అటాకింగ్ ఓపెనర్. అతను నెంబర్ 3లో లేదా నెంబర్ 4లో బ్యాటింగ్ దిగడంతోనే బౌలర్లపై విరుచుకుపడే కీలక ప్లేయర్. ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ బేస్ ప్రైస్ 2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.